హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి ఈరోజు అఫీషియల్గా ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అక్టోబర్ 5వ తేదీ నుంచి అక్టోబర్ 21వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత అప్లికేషన్లో ఏమైనా ఎడిట్ చేయాలంటే అక్టోబర్ 23, 24వ తేదీల్లో అవకాశం అయితే ఇస్తారు. నవంబర్ 30వ తేదీన ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మరికొన్ని ముఖ్యమైన డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో కూడా జాయిన్ అవ్వండి. అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫ్రెండ్స్, మన యాప్లో ప్రజెంట్ స్టాఫ్ నర్స్ లేదా నర్సింగ్ ఆఫీసర్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న వారి కోసం ఆన్లైన్ కోర్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. కేవలం 1000 రూపాయలకే కంప్లీట్ సిలబస్ అయితే ఇస్తున్నాము. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే నర్సింగ్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేయండి. అలాగే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించిన నర్సింగ్ సూపరింటెండెంట్ యొక్క టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉంది. ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో లాంచ్ చేయడం జరిగింది. ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు సంబంధించిన టెస్ట్ సిరీస్ అలాగే క్లాసెస్ అనేవి కూడా పెట్టడానికి ట్రై చేస్తాము. యాప్ని డౌన్లోడ్ చేసుకుని మీరు ఉంచినట్లయితే మేము కోర్స్ పెట్టిన తర్వాత మీకు సమాచారం వస్తుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు యాప్లో చాట్ అనే ఆప్షన్ ద్వారా మెసేజ్ చేయొచ్చు. మరి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మరికొన్ని ముఖ్యమైన డీటెయిల్స్ మనం చూసినట్లయితే ఈ ఉద్యోగాలకు ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే నోటిఫికేషన్ ద్వారా మొత్తం 633 ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ లేదా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో 446 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. తెలంగాణ వైద్య విధాన పరిషత్లో 185 పోస్టులు ఉన్నాయి. ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్లో 2 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. టోటల్గా 633 పోస్టులకు చాలా సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 31,040 నుంచి 92,050 వరకు కూడా పే స్కేల్ అయితే ఉంటుందని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మొత్తం 100 పాయింట్లకి సెలక్షన్ అయితే కన్సిడర్ చేస్తారు. అందులో 80 పాయింట్లకి వీళ్ళు ఒక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మరొక 20 పాయింట్లు మాత్రం గతంలో ఈ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్లో హాస్పిటల్స్లో కానీ లేదా ఇన్స్టిట్యూషన్స్లో కానీ వివిధ ప్రోగ్రామ్స్లో కానీ కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో ఫార్మసిస్ట్గా వర్క్ చేసి ఉన్నట్లయితే ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది కన్సిడర్ చేస్తారు. అప్ టు 20 పాయింట్స్ వరకు కూడా ఈ యొక్క మార్కులు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఆ 20 పాయింట్స్ కూడా ఎలా యాడ్ చేస్తారంటే కనీసం ఒక 6 నెలలు ట్రైబల్ ఏరియాలో వర్క్ చేసినట్లయితే 2.5 మార్క్స్ అయితే యాడ్ చేస్తారు. అదే ట్రైబల్ ఏరియాస్ కాకుండా అదర్ ఏరియాస్లో వర్క్ చేసినట్లయితే రూరల్ కానీ అర్బన్ కానీ ఏరియాస్లో వర్క్ చేసిన వారికి కనీసం 6 నెలలు పనిచేస్తే 2 మార్క్స్ అయితే యాడ్ చేస్తారు. అలా ఎన్ని 6 నెలలు ఉంటే అన్ని 6 నెలలకి కూడా ఈ ఏరియాస్లో పనిచేస్తే 2 మార్క్స్, ఈ ఏరియాస్లో పనిచేసినట్లయితే 2.5 మార్క్స్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. కనీసం 6 నెలలు ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా సరే 5 నెలల ఎక్స్పీరియన్స్ ఉంటే కన్సిడర్ చేయరు. ఒకవేళ ఎవరికైనా 2.5 మంత్స్ ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఆ 5 మంత్స్ అయితే కన్సిడర్ చేయరు. 2 ఇయర్స్కే మనకి కన్సిడర్ చేస్తారు. అలా అన్నమాట. మరి ఈ ఉద్యోగాలకు సంబంధించి మరికొన్ని ముఖ్యమైన వివరాలు అయితే ఇక్కడ చూడాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి అప్లై చేసేటప్పుడు తప్పనిసరిగా కొన్ని డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా సాఫ్ట్ కాపీ PDF ఫార్మెట్లో అయితే రెడీ చేయండి. ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసే వాళ్ళు ఆధార్ కార్డు, 10th క్లాస్ సర్టిఫికెటు, అలాగే మీ యొక్క ఫార్మసీకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ యొక్క డిగ్రీ సర్టిఫికెటు, అదేవిధంగా మార్కులు మెమోలు, కన్సెంట్ డిగ్రీ సర్టిఫికేట్ 2 కూడా మీ దగ్గర అయితే ఉండాలి. అలాగే ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణలో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలి. చాలామంది ఉద్యోగాలకి అప్లై చేసేటప్పుడు ముఖ్యంగా ఏపీ వారు అడుగుతున్నారు, ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా లేదా అని. మీరు తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయి ఉంటే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. రిజిస్ట్రేషన్ అనేది లేకపోతే అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ అయితే ఉండరు. ఏపీ వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవుతుంది, కానీ తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయితే తప్పనిసరి అన్నమాట. మరి ఈ ఉద్యోగాలకు అప్లై చేసే వాళ్ళు ఎవరైనా సరే ఎక్స్పీరియన్స్ అనేది కలిగి ఉన్నట్లయితే వాళ్ళు కూడా ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ అనేది ఓన్లీ కాంట్రాక్ట్ లేదా
అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తేనే కన్సిడర్ చేస్తారు. ఎవరైనా ఆంధ్రప్రదేశ్ వారి పోస్టులకి ఎలిజిబిలిటీ ఉండి అప్లై చేసేటప్పుడు ఆంధ్రప్రదేశ్లో పనిచేసిన అనుభవం కన్సిడర్ చేస్తారని అడుగుతున్నారు. అలాంటివైతే కన్సిడర్ చేయరు. ఇక ఈ పోస్టులకి అప్లై చేసే అభ్యర్థులు 1 నుంచి 7వ తరగతి వరకు కూడా స్టడీ సర్టిఫికేట్స్ అయితే కలిగి ఉండాలి. ఎవరైతే తెలంగాణ స్టేట్ వారు ఉంటారో వాళ్ళు లోకల్ స్టేటస్ అనేది రావాలంటే తప్పనిసరిగా ఈ స్టడీ సర్టిఫికేట్స్ అయితే కలిగి ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీ చేసుకోండి. ఎవరైనా సరే ఓపెన్ 10th డైరెక్ట్గా చేసిన వాళ్ళు ఉన్నట్లయితే అలాంటి వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఈ స్టడీ సర్టిఫికేట్స్ అయితే ఉండవు కనుక. ఇక ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి మాత్రమే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. దాన్ని కమ్యూనిటీ సర్టిఫికేట్ అని పిలవడం జరుగుతుంది. ఇక బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలి. ఇది ఈడబ్ల్యూఎస్ వారికి అవసరం లేదు, జనరల్ వారికి అవసరం లేదు, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అవసరం లేదు. కేవలం బీసీ క్యాండిడేట్స్కి మాత్రమే నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ అనేది అవసరమైతే ఉంటుంది. అలాగే ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఉంటుంది. అది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రమే అవసరం ఉంటుంది. సో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రావాలి అంటే ఈ సర్టిఫికేట్ అయితే తయారు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఎవరికైనా ఉన్నట్లయితే అది సంబంధిత అథారిటీ నుంచి తీసుకొని అది కూడా అప్లోడ్ చేసినట్లయితే వాళ్ళకి రిజర్వేషన్ అయితే వర్తిస్తుంది. ఇక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ రిజర్వేషన్ ఉంటే దానికి సదరం సర్టిఫికేట్ అయితే ఉంటుంది. ఇక ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఆ డాక్యుమెంట్ అప్లోడ్ చేసినట్లయితే వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్కి కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది కాబట్టి ఆ సర్వీస్ సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలి. ఇక ఈ పోస్టులకు సంబంధించి సర్వీస్ సర్టిఫికేట్ అనేది ఎవరైతే రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉంటారో ఇన్ సర్వీస్లో వాళ్ళకి కూడా సమ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది కనుక సర్వీస్ సర్టిఫికేట్ అనేది వాళ్ళకి కూడా కలిగి ఉండాలి. ఇక అప్లికెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తమకు సంబంధించినటువంటి ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అనేది జేపీజీ లేదా జేపీఈజీ లేదా పిఎన్జీ ఫార్మేట్లో సేవ్ చేసుకొని రెడీ చేసుకోవాలి. ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు అప్లై చేసేటప్పుడు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే డి ఫార్మసీ లేదా బి ఫార్మసీ లేదా ఫార్మ్ డి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి. అలాగే ఈ క్వాలిఫికేషన్ అనేది మీరు నోటిఫికేషన్ విడుదల తేదీ నాటికి కలిగి ఉండాలి. అంటే ఈ రోజు నాటికి ఎవరికైతే ఈ క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. చివరి సంవత్సరం చదువుతున్న వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ అయితే ఉండదు. అలాగే ఈ క్వాలిఫికేషన్తో పాటుగా తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయి ఉండాలి. ఎవరైనా సరే ఇంతవరకు కూడా రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోకపోయినట్లయితే ఈ క్వాలిఫికేషన్స్ ఉండి కూడా మీరు అప్లికేషన్ పెట్టుకునే తేదీ నాటికి ఈ రిజిస్ట్రేషన్ ఉన్నా పర్వాలేదంటే మీరు అప్లై చేసే తేదీ నాటికి ఉండాలి కనుక ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటే చేసుకున్నా పర్వాలేదు. ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏజ్ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలకు 18 నుంచి 46 సంవత్సరాల ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. జూలై 1, 2024 నాటికి కన్సిడర్ చేస్తారు. 18 to 46 ఏజ్ అయితే ఉండాలి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 సంవత్సరాలు, అలాగే ఎన్సీసీ క్యాండిడేట్స్కి వారి యొక్క సర్వీస్ని బేస్ చేసుకుని 3 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కూడా 3 years అయితే వర్తిస్తుంది అని మనకి నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తించడం జరుగుతుంది. అలాగే ఈ ఉద్యోగాలకి అప్లై చేసే అభ్యర్థులు కొంత ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అనేది 500 rupees ఉంటుంది. ఇది అందరూ కూడా ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఇక అప్లికేషన్ ఫీజు అయినటువంటి 200 rupees నుంచి తెలంగాణ స్టేట్కి చెందినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ మరియు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్కి ఫీజు నుండి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. మిగతా క్యాండిడేట్స్ మాత్రమే ఈ 200 rupees ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. అలాగే తెలంగాణలో 18 నుంచి 46 సంవత్సరాల మధ్య ఏజ్ ఉన్నటువంటి అన్ఎంప్లాయిడ్ క్యాండిడేట్స్కి కూడా ఈ 200 ఫీజు నుంచి మినహాయింపు అయితే ఇచ్చారు. ఈ విధంగా మనకి ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఈ ఫీజు కూడా అప్లై చేసేటప్పుడు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు MHSRB అంటే మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ పోస్టులకి అప్లై చేసుకున్న వారికి నవంబర్ 30వ తేదీన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందని నోటిఫికేషన్లో ప్రకటించడం జరిగింది. దాదాపుగా ఈ డేట్ ప్రకారం పక్కగా మనకి ఎగ్జామ్ అయితే జరిగిపోవచ్చు. అయితే ఈ పోస్టులకు సంబంధించిన ఎగ్జామినేషన్ పేపర్ అనేది ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది, తెలుగులో అయితే ఉండదు. సిలబస్ అనేది మనకి అఫీషియల్ నోటిఫికేషన్లోనే ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ లాస్ట్లో మీకు కనిపిస్తుంది. ఈ పోస్టులకు అప్లై చేసుకున్న వారు హాల్ టికెట్స్ అనేవి అఫీషియల్ వెబ్సైట్ నుంచి రిలీజ్ చేసిన తర్వాత డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించిన
కీ ఏదైతే ఉందో అది కూడా మనకి ఎగ్జామ్ అయిన తర్వాత అఫీషియల్ వెబ్సైట్లోనే రిలీజ్ చేస్తారు. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఎగ్జామినేషన్ అనేది తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తారు. అవి చూసుకున్నట్లయితే హైదరాబాద్, నల్గొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట లొకేషన్స్లో కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. రిజర్వేషన్స్ అనేవి మనం చూసుకోవచ్చు. ఇక్కడ అన్ని రకాల రిజర్వేషన్స్ కూడా ఈ పోస్టులకు సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్లో కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఎవరైనా సరే ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే వాళ్ళు తప్పనిసరిగా లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అని చేయించుకోండి. ఎందుకంటే మీకు రిజర్వేషన్ అనేది తప్పనిసరిగా వర్తిస్తుంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రావాలంటే మాత్రం ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది. ఆ యూఆర్ క్యాండిడేట్స్ ఆ సర్టిఫికేట్ అయితే రెడీ చేసుకోండి. ఇక ఈ పోస్టులకి అప్లై చేసుకునేటువంటి అభ్యర్థులు తప్పనిసరిగా ఇక్కడ ఒక విషయం అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. అది ఏమిటి అంటే ఈ పోస్టులన్నీ కూడా జోనల్ పోస్టులు అనమాట. అంటే జోనల్ వైజ్ మనకి లోకల్ రిజర్వేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది. అంటే లోకల్ రిజర్వేషన్ ఎంత ఉంటుందంటే జీఓఎంఎస్ నెంబర్ 124 ప్రకారం 95% అనేది ఉంటుంది. ఎవరైతే ఒక జోన్కి చెందిన వాళ్ళు ఉంటారో ఆ జోన్ వాళ్ళకే 95% పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంటుంది. మిగతా 5%కి మాత్రమే మిగతా అదర్ జోన్ వాళ్ళకి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. అలాగే ఈ పోస్టులకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో మొత్తం 7 జోన్లు అయితే ఉంటాయి. ఆ జోన్ పరిధిలోకి వచ్చేటువంటి జిల్లాలు కూడా మనకి ఇక్కడ క్లియర్గా తెలియజేయడం జరిగింది. మీరు అప్లై చేసేటప్పుడు జోనల్ ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా మీరు ఏ జోన్ అయితే అవుతారో ఆ జోన్కి మొదటి ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోండి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి 95% ఆఫ్ వేకెన్సీస్కి మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. మీకు వచ్చిన మార్కుల ఆధారంగా ఈజీగా జాబ్ రావడానికి సులభం అవుతుంది. అదే మీరు వేరే జోన్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకున్నప్పుడు అందులో 5% వేకెన్సీస్ మాత్రమే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది కనుక మీకు ఎక్కువ మార్కులు వచ్చినా సరే ఉద్యోగం రావడానికి అవకాశాలు తగ్గిపోతాయి. ఎందుకంటే మీకంటే ఎక్కువ మార్కులు ఉన్న వాళ్ళకి అక్కడ ఉద్యోగం అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా మీరు అప్లై చేసేటప్పుడు జోనల్ ప్రిఫరెన్స్ అయితే చూసుకోండి. అలాగే ఈ పోస్టులకు సంబంధించి మనకి చాలా ముఖ్యమైన డీటెయిల్స్ అయితే ఇలా ఉన్నాయి. ఇక్కడ మనకి బ్రేకప్ వేకెన్సీస్తో పాటుగా చాలా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే కొన్ని ఫార్మాట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఏ సర్టిఫికేట్ అనేది ఎలాంటి ఫార్మాట్లో ఉండాలనేది కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో చూడొచ్చు. ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించి మొత్తంగా 633 పోస్టులు ఉంటాయి. ఇందులో అన్ని డిపార్ట్మెంట్లు కలిపి జోన్ 1లో 79 పోస్టులు ఉన్నాయి, జోన్ 2లో 53 పోస్టులు ఉన్నాయి, జోన్ 3లో 86, జోన్ 4లో 98, జోన్ 5లో 73, జోన్ 6లో 154 అత్యధికంగా ఉన్నాయి, జోన్ 7లో 88 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఈ విధంగా మనకి జోన్ వైజ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఒక్క ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్లో 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎవరైనా ఈ జాబ్స్కి అప్లై చేసుకునేటప్పుడు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇక్కడ వేకెన్సీస్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి కనుక దీనికి ఇచ్చుకోండి. తర్వాత పోస్ట్ ప్రిఫరెన్స్ 2 అనేది టీవీవీపీకి ఇవ్వండి, టీవీవీపీకి ఇచ్చేసేయండి. తర్వాత థర్డ్ ప్రిఫరెన్స్ అనేది మనకి ఎంఎన్జే హాస్పిటల్కి అయితే ఇచ్చేయండి. అలా అనమాట పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోవాలి. నోటిఫికేషన్లో మీకు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే వాళ్ళు ఏ కాంపిటెంట్ అథారిటీ నుంచి ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అనేది కూడా మనకి క్లియర్గా తెలియజేశారు. సో అక్కడి నుంచి మీరు పొందాలి. ఎప్పటికే పొంది ఉన్నట్లయితే ప్రాబ్లం ఏమీ ఉండదు. పాత సర్టిఫికేట్ అయినా సరే పెట్టుకోండి, నో ప్రాబ్లం. ఇంకా ఈ పోస్టులకు సంబంధించి సిలబస్ కూడా మనకు నోటిఫికేషన్లోనే ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇక్కడ ఈ సిలబస్ ప్రకారమే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఎటువంటి జనరల్ సిలబస్ అయితే ఉండదు, మొత్తం ఫార్మసీ సిలబస్ ఉంటుంది. ఇది కూడా మనకి డిప్లొమా లెవెల్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే సిలబస్లో 10 టాపిక్ యూనిట్లు అయితే రావడం జరిగింది. అలాగే ఆ 10 యూనిట్స్ నుంచి ఉన్నటువంటి క్లాసెస్ అనేవి క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా చూడండి. మీరు కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరికొన్ని రిక్రూట్మెంట్ అప్డేట్స్ కోసం ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ అలాగే టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లో పెట్టడం జరుగుతుంది. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.